ఒకటి ఆలోచించండి. మీరు ఒకవేళ ఎక్కువ అమౌంట్ విన్ అవ్వాలి నెగ్గుతామని మీరు అనుకున్న ఈ సైట్లు వాళ్ళు ఎవరో బ్లాక్ చేసేస్తారు, మీకు తెలియట్లేదు. అది చేసిన తర్వాత కానీ మీకు అర్థమవుతుంది. బ్లాక్ చేసేస్తారు, ఇంకా మీ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అయిపోతాయి. సపోజ్ మీరు 1 లక్ష 2 లక్షలు విన్ అయ్యారు అనుకో, మీ సైట్ బ్లాక్ అయిపోతుంది. సైట్ పక్కన పెట్టండి, అది బ్లాక్ చేయాలి ఇవ్వడం ఓకే ఇచ్చినా సంగతి, మన బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది, లైన్ మార్కులు పడిపోతాయి, సైబర్ క్రైమ్ నోటీసులు వచ్చేస్తాయి, కేసులు అవుతాయి. కాబట్టి ఇటువంటి అంటే ప్రజెంట్ మీకు ఏం లేకపోవచ్చు అన్న, మాకేం లేదు అటువంటి, మాకు ఎందుకు ఉంటాయి, ఏం లేవు, నువ్వు ఏదో చెప్తున్నావు అని అనుకుంటారు. అరే నేను ఇప్పటి వరకు చెప్పినవన్నీ మీ జీవితాల్లో వచ్చినాయలే చెప్పండి. అలాగే ఇది కూడా జరుగుతున్నాయి కూడా, జరుగుతాయి కూడా. కాబట్టి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకొని స్టాప్ చేయండి. ఏ విధంగా చూసినా సరే ప్రాబ్లమే ఉంది ఈ బెట్టింగ్లో. ఈ బెట్టింగ్ సైట్లలో ఆడితేగా ఈ గేములు ఫ్రాడ్, ఈ స్కామ్లో ఒకవేళ విన్ అవుతే ఈ బెట్టింగ్ సైట్ డబ్బులు ఏమన్నా తేడా పడవచ్చు, ఏదో మన అదృష్టం పాయింట్ కొడితే ఆడి బ్లాక్ చేసేస్తాడు. ఒకవేళ ఆడిచ్చింది ఏదో టైం పోగా ఆడిచ్చినా సరే మన బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అయిపోతాయి. మన బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అయిపోయినాయి అనుకుంటే సైబర్ క్రైమ్ నోటీస్ వచ్చేది. ఏ విధంగా చూసినా బొక్కే ఉంది. బెట్టింగ్ ఆడటం వల్ల బొక్క తప్ప ఏం కనపడట్లేదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఇంకా చెప్పాలంటే మరీ బొక్క. ఒకప్పుడు అయితే ఏదో చిన్న బొక్క ఉండొచ్చు, ఇప్పుడు పెద్ద బొక్క, ఆడటమే బొక్క అన్నట్టు ఉంది. కాబట్టి ప్లీజ్ దయచేసి ఆపండి, ఇంకా చేయకండి. ఇప్పుడు ఆపలేకపోతే నేను ఒకటి చెప్తున్నాను, ఇన్ని బొక్కల్లోని ఆ బొక్కలో మేము దూరతామరా నాయన అంటే మీరు ఇంకా పెద్ద బొక్క చేసుకుని దూరకండి. చిన్నగా నేను చెప్పేది ఏంటంటే అవుతే మానటానికి ట్రై చేసింది, ఆ బొక్కలో దూరటం మానేయండి. లేదంటే కనుక నేను చెప్పింది ఏంటంటే ఎడిక్షన్. వెళ్ళిపోతాను, ఈ రోజు వెళ్ళిపోతాను, గంటలో వెళ్ళిపోతాను, అరగంటలో వెళ్ళిపోతాను, 5 నిమిషాలు వెళ్ళిపోతాను, ఇప్పుడు వెళ్ళిపోతాను, రోజులో 10 సార్లు వెళ్ళిపోతాను బొక్కలోకి అని అనుకోకుండా కొంచెం ఎడిక్షన్, అది ఎడిక్షన్ కాబట్టి తగ్గించి జాగ్రత్తగా ఏమన్నా ఆటోమేటిక్గా మీరు మారిపోతారు. ఆటోమేటిక్గా మీకే చిరాకు అవుతుంది. చేసి చిరాకు వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు తగ్గించుకోవడానికి మారడానికి వేలు పెట్టి ఆ దూల తీర్చుకోవడానికి వేలు లక్షలు పెట్టవసరం లేదు. అది దురదే అంతే తప్ప డబ్బు కోసం ఆడుతున్నాను బ్రహ్మ మాత్రమే. మీకు ఆ బ్రహ్మను తొలగించుకోవడానికి లక్షలు వేలు ఎందుకు? బొమ్మ బోకేసి బొమ్మ పడుతుందో నువ్వు చెప్పాలి అంటే ఏ చేతో గెట్ చేతో, అంతే తప్ప పక్కాగా చెప్తావా? ఓకే చెప్తావు, ఏదో ఒకసారి ఇంతకుముందు ఏతావు బొమ్మ పడింది అనుకో, ఈసారి బోకు పడుతుంది అని బోకు అని చెప్తావు. ఏది ఇంత బొమ్మ పడింది కానీ ఈసారి బోకు పడుతుంది అని. ఒకవేళ బోకు పడింది అనుకో మళ్ళీ గెట్ చేస్తావు, బొమ్మ పడింది బోకు పడింది కాబట్టి మళ్ళీ బోకే పడవచ్చు పడుతుందని కాన్ఫిడెన్స్ కూడా లేదు నీకు ఇక్కడ అని చెప్పి వేసుకుంటావు. బోకే అంటావు, మళ్ళీ పడింది, ఓకే పడింది. ఇలా నువ్వు ఎన్నిసార్లు గెట్ చేసుకుంటావు నువ్వు అనుకున్నది జరుగుతుంది. ఇది గాల్లో దీపంలో బొమ్మ బొగ్గు నమ్ముకొని అదృష్టం మీద నీకు అదృష్టం మీద పడితే బొమ్మ పడితే నీకు అదృష్టం బాగుంటే అది కూడా ఆ రోజుకి ఆ బొమ్మలో 10 సార్లు పడతాయి. అది అదృష్టం. నీకు ఎంత అదృష్టం అంటే రోజులో నువ్వు వేసిన 10 సార్లు బొమ్మ పడుతుంది. అలా ప్రతిరోజు కూడా 10 బొమ్మలు వేయగలవా? 10 బొమ్మలు రూపాయి కాయిన్ వేసి 10 బొమ్మలు వేయగలవా? ప్రతిరోజు మిస్ అవ్వకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే వీడు ఏదో చెప్తున్నాడు, ఏదో చెందుతున్నాడు. ఎందుకంటే మీకు ప్రజెంట్ ఎవరెవరు ఎందులో ఉన్నారో వాళ్ళకి అది ముఖ్యంగా కనపడుతుంది. అది వన్స్ ఈ సంఖ నాగించేసిన తర్వాత అప్పుడు ఈ జగదీష్ అన్నప్పుడు గుర్తుకొచ్చి అరే అప్పుడు ఎంతో నొత్తి నోరు పెట్టుకుని చెప్పాడరా, నిజవరమే నమ్మలేదురా బాబు, ఇప్పుడు అర్థమైంది అని చెప్పేసి. తప్పే లేదు. ఇంకా నేను దీని గురించి పెద్దగా చర్చించడానికి, నేను ఎంత చర్చించినా నీ మైండ్లో ఈ పాయింట్ ఉన్నంతసేపు, అంటే ఈ డబ్బులు సంపాదించగలమన్న ఒక పాయింట్ నీ మైండ్లో ఉన్నంతసేపు ఎదటోడు ఏం చెప్పినా సరే నీకు నచ్చదో నువ్వు అందులో దిగిన తర్వాత నీకే తెలుస్తుంది. పెద్ద పోటుకోవాలం, మేము పెద్ద ఎడ్యుకేషన్ వాళ్ళం, మేమని అర్రెర్రే మీకంట పెద్ద ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళే సంఖ నాగిపోయి రోడ్డు పాలైపోయి ఉన్నారు. కాబట్టి అర్థం చేసుకోండి వీడు ఎందుకు చెప్తాడు, దేని చెప్తాడు, ఏ విషయం పాయింట్ మీద చెప్తాడు. ఈజీగా మనీని సంపాదించే మార్గం ఎంచుకోకుండా అని చెప్తున్నాడు అన్న. ఇది గుర్తుపెట్టుకోండి. అదృష్టం మీద పెట్టుబడి పెట్టావంటే అది నిన్ను ఎప్పటికైనా కాటేస్తుంది. ఇది నీకు ఇష్టమవుతే ఫాలో అవ్వు, లేదంటే కనుక నీ ఇష్టం. ఇంకా నేనేం మాట్లాడలేనా.